హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైలీ వ్లాగ్స్. ఇప్పుడే నిద్ర అయితే లేచి ఇంకా కటన్స్ అయితే పక్కకు నెట్టేస్తున్నాను. ఉదయం నిద్ర లేవడంతోనే లైట్గా అయితే వర్షం పడుతుంది. ఇంకా బయట ఓడవటాలు గచ్చు కడగటాలు ఈ పని ఉండదులే అనుకున్నాను. వర్షం అయితే తగ్గిపోయింది. 4 చుక్కలు అయితే పడ్డాయి. గాలి అయితే మాత్రం ఫుల్గా వస్తుంది. కటన్స్ అయితే అసలు ఉండను కూడా ఉండట్లేదు. చీపిరి తీసుకొని ఇంకా కసువు అయితే ఊడుస్తున్నాను, కానీ తడి మీద కసువు ఊడవాలంటే కసువు సరిగ్గా రాదు. కాకపోతే అక్కడక్కడ కొంచెం మట్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. గేట్లు కూడా బాగా తుప్పు పట్టినాయి. ఆ గేట్లు కొన్నదంతా రాలిపోతూ ఉంది, ఇనుమంతా రాలుతుంది. గేట్లు పెట్టించి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. పెయింట్ అయితే వేయించాం, కానీ గేట్లు అయితే మార్చలేదు కదా, తుప్పు పడతానే ఉన్నాయి. ఇప్పుడు అందరు ఎక్కువగా ఇలా ఇనప గేట్లు కాకుండా స్టీల్ అయితే పెట్టించుకుంటున్నారు. చాలా అందంగా ఉంటున్నాయి చూడటానికి కూడా, రేటు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇనుము అయితే తుప్పు పడుతుంది, స్టీల్ అయితేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకెలాగో పైన అయితే కసువులు వచ్చేసాను. ఇంకా గచ్చు కూడా అంతగా అయితే కడగట్లేదు. ముగ్గు అయితే సరిగ్గా బాగాలేదు. ఏదో వర్షం పడ్డదంటే పడ్డది, 4 చుక్కలు అయితే రాలినాయి అంతేను. ముగ్గు అలాగనే ఉంది. ఇంకా ముగ్గు పోయేంత వరకు కొంచెం నీళ్ళు అయితే చల్లి ఇంకా అంతవరకు అయితే చీపురు పెట్టి కడిగేశాను. గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే ముగ్గేస్తాను. మళ్ళీ వర్షం పడిద్దేమో అని చెప్పేసి బయట చీపుర్లు అవన్నీ అయితే గొంతులు అలాగనే ఉన్నాయి. వర్షం పడినాయి అంటే అవి తడిచిపోతాయి. చీపుర్లు తడిచినాయి అంటే ఇంకా బరువు ఎక్కుతాయి, చీపురు కూడా పాడైపోయింది. కసువు ఊడవటానికి కూడా కసువు సరిగ్గా రాదు. అది ఎంత కొత్త చీపురైనా సరే ఒక్కసారి తడిసిందంటే మాత్రం పనికిరాదు. దాని ఆకారం మొత్తం మారిపోయిద్ది. అందుకని చెప్పేసి వర్షం పడుతుంది అనుకోగానే ఇంకా చీపుర్లన్నీ లోపలైతే వేస్తాను. రోజు లోపలేసి ఉంచడానికేమో ఇంట్లో అడ్డంగా ఉంటాయి. అసలే మన ఇల్లులు చిన్న చిన్న ఇల్లులు, నార్మల్గా వస్తువులు పెట్టుకోవడానికే సరైన ప్లేస్ అయితే ఉండదు. ఇంక ఇవన్నీ ఎక్కడ వేసుకుంటాము? వేసామనుకోండి చూడటానికి నీట్గా ఉండదు, అంతగా చిందరవందరగా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ బయటే ఉంచుతాను. కొంచెం చీపురు వాటికైతే మాత్రం లోపలే ఉంచుతాను. ఆ చీపురు ఇంకా తడిసిందంటే మాత్రం ఇంకా అస్సలు పనికిరాదు. లోపల నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్లు కారుతూ ఉంటాయి. ఒక్కసారి తడిసిందంటే ఇంక చీపురి పాడైపోయినట్టేను. అందుకని కొంచెం చీపుర్లు అయితే లోపల ఉంచుతాను. ఇంక నేనైతే బెడ్షీట్ ఉతికాను. బెడ్షీట్ అయితే మడతేయలేదు. సాయంత్రం పూట బట్టలు అయితే మా అమ్మాయి మడతేసిద్ది, ఇంకా మర్చిపోయిందట్టుంది. అన్ని బట్టలు అయితేనేమో అటువైపున గొంతులో ఆరేస్తాను. ఇది ఒక్కటే ఇంక ఇక్కడ తీగ ఉంది కదా, ఈ తీగ మీద ఆరేసాము. మర్చిపోయిందట్టుంది, మడతేయలేదు. అయినా బెడ్షీట్ అది మడతేయడం కూడా పిల్లలకి సరిగ్గా అయితే రాదు. ఇంక నేనే మడతేస్తుంటాను. నేను చూడలేదు, మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే మడతేస్తున్నా. బెడ్షీట్ల పని కూడా అయిపోయింది. చాలా పాతవి అయిపోయినాయి చూడండి. చినిగిపోలేదు కానీ చాలా పాతవి అయిపోయినాయి. కలర్ పోయింది, అసలు ముడతలు ముడతలుగా వచ్చేసినాయి. కానీ మనం చినిగిపోయేంత వరకు వీటిని తీయను కూడా తీయము. ఉతికేటప్పుడు కొంచెం గంజి పెట్టామంటే చాలా నీట్గా కొత్త వాటిలాగా ఉంటాయి. కాకపోతే బద్ధకం, ప్రతిసారి ఉతికినప్పుడల్లా గంజి పెట్టాలంటే బద్ధకంగా అనిపించింది. అందుకనే పెట్టను. బద్ధకం లేకుండా గంజి పెట్టుకున్నామంటే మాత్రం బెడ్షీట్లు పాతవైనా సరే మనం బెడ్ మీద వేసుకున్నప్పుడు చాలా నీట్గా అందంగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. కానీ ఒక్కోసారి ఉతకటానికే కష్టంగా అనిపించింది. ఇంకా గంజి ఇవన్నీ ఎక్కడ పెడతామనిపించింది. ఒక్కోసారి ఏం పెడతా ఉంటాను. ఇంక ఇంట్లోకి వచ్చేసి తలుపులు అవన్నీ ఓపెన్ చేశాను. అసలు తలుపులు అయితే ఎంత గట్టిగా ఉన్నాయో వాటిని కొట్టి 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 ఒక 10 నిమిషాలు అక్కడే టైం వేస్ట్ అయ్యింది. అంత గట్టిగా ఉంటాయి తలుపులు, అయితే సరిగ్గా రావు. ఇంకా ఇప్పుడు నయ్యం, వర్షం పడ్డప్పుడు అయితే మాత్రం ఇంకా అసలు గట్టిగా అయిపోతాయి. మనం ఎంత గట్టిగా లాగినా రావు, అలా ఉంటాయి. ఇంకా నైట్ అయితే కొంచెం పెరుగు మిగిలింది. ఆ పెరుగు గిన్నె ఇలాగనే ఉంచేసాను. ఇంక తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. మిగిలిన పెరుగు మనం ఇప్పుడు తినొచ్చు, లేదనుకోండి మనం హెన్నా పెట్టుకునేటప్పుడు హెన్నాలో కలుపుకోవచ్చు, లేదా సండే చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ చికెన్లో వాడుకోవటం కానీ ఇంక ఇట్లా వాడుతూ ఉంటాను. పెరుగు మాత్రం వేస్ట్గా పడేయను, తీసేసి గిన్నెలో పెడతాను. మనం కొంచెం పెరుగు, పసుపు, పంచదార ఇవి కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. బాగుంటుంది, ఫేస్ కూడా కొంచెం స్మూత్గా బాగుంటుంది. మనం మంచి కలర్ వచ్చినా రాకపోయినా కానీ కొంచెం గ్లోగా ఫేస్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు 2-3 రోజులకు ఒకసారి ఇలా చేయండి, బాగుంటుంది. పెరుగు అనేది అందరికీ గిట్టిద్ది. కొన్ని అయితే అందరికీ గిట్టవు కదా, శనగపిండి అలాంటివి కొంతమందికి గిట్టవు, కానీ పెరుగు అందరికి బాగానే గిట్టిద్ది. పెరుగు, పసుపు, పంచదార, ఇందులో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక పావు గంట సేపు అలాగనే వదిలేసుకొని తర్వాత చక్కగా స్నానం చేసి ఫేస్ వాష్ చేసుకున్నామంటే కొంచెం గ్లోగా బాగుంటుంది. ఇంకా మన వీని స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అయితే ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేస్తున్నా. ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి అయితే బయట పెట్టాను. ఇడ్లీ పిండి అయితే ఉంది. చట్నీ కోసం అయితే ఇంకా శనగిత్తనాలు వేయించుతున్నాను.
అయిపోయినాయి, అడుగున కొద్దిగా ఉన్నాయి. అడుగున కొన్ని ఉన్నప్పుడు పొట్టు పొట్టుగా వచ్చినాయి, ఇంకా కొంచెం ఏదో దుమ్ము దుమ్ముగా అలా అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి అవి శుభ్రంగా ఏరేసి అయితే ఇంక బాండీలో వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే వేయించటం త్వరగా అలా వచ్చేసింది. ఫ్రై అన్నా వేయించడం అన్నా రెండు ఒకటేలే. ఒక పొయ్యి మీద అయితేనేమో ఇంకా బిందెలో హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను. నేనైతే ఇప్పుడు తాగను, మా ఆయన అయితే తాగుతాడు, నవీన్ కూడా తాగుతాడు. నవీను పాపం ఏదో తాగానంటే తాగాను అన్నట్టుగా తాగుతాడు, కానీ వాడైతే ఎక్కువ తాగడు, ఏదో కొంచెం తాగుతాడు. ఇంకేదో ఒకటిలో అలవాటు అయితేలే కొంచెం ఏం తాగనీలా అని చెప్పేసి నేను ఇంకా అలాగ వదిలేస్తాను. ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి, నీళ్ళు కూడా వేడైపోయినాయి. నాకెందుకో ఉదయాన్నే తాగాలంటే కష్టంగా అనిపించిద్ది. నేను కాసేపు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు తాగుతూ ఉంటాను. హడావుడిగా తాగాలంటే మన వల్ల కాదు, పొట్టలో తిప్పినట్టు వాంతి వచ్చినట్టు అలా అయితే అనిపించిద్ది. అందుకని చెప్పేసి నేనైతే తాగను. ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. బియ్యం అయితే అయిపోయినాయి, చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా అయిపోతాయి అన్నంగా మా ఆయనకైతే చెప్తాను. మళ్ళీ సడన్గా అయిపోయినప్పుడు చెప్పామనుకోండి, మళ్ళీ ఇంకా గొడవలు ముందే చెప్పొచ్చు కదా అని మనకి ఇబ్బందిగా ఉంటుంది. బియ్యం అయిపోయినప్పుడు వెంటనే అప్పుడప్పుడు సడన్గా తేవాలన్నా కూడా కుదరదు. మళ్ళీ ఎవరొకరిని అడగాలి, షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం. బియ్యం అయితే మాత్రం ఎవరొకరిని అడిగి తెచ్చుకుంటాం, షాప్కి అయితే వెళ్ళి తెచ్చుకోమలే. ఇంక ఈ ఇబ్బందులు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి కొన్ని ఉండంగానే చెప్తాను. 2-3 రోజులు రోజు చెప్పామనుకోండి, గుర్తు చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా తీసుకొస్తారు. బియ్యం కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయంట. అప్పుడు కింటా 5000 ఉంటే ఇప్పుడంట 7000 ఉన్నాయంట. 2000 రేట్ అయితే పెరిగింది, చాలా రేట్ ఎక్కువ పెరిగింది. చాలా జాగ్రత్తగా పొదుపుగా అయితే వాడుకోవాలి. అసలు అన్నం అనేది పడేయకూడదు. ఎక్కువ శాతం నేను పడేయను, కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ మిగులుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చినప్పుడేమో కొంచెం ఎక్కువ తింటుంటారు, వాళ్ళకి నచ్చలేదనుకోండి కొంచెం తక్కువగా తింటుంటారు. అప్పుడు మనకు తెలియదు వాళ్ళు తింటారా తినరా అని చెప్పేసి కొంచెం నార్మల్గా వండుతూ ఉంటాము. రోజు ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది, ప్రతిరోజు మిగులుతూనే ఉంటుంది. అది మిగిలింది నేను మాత్రం అసలు వేస్ట్గా పడేయను. ఎక్కువ మిగిలితేనేమో టిఫిన్గా చేస్తుంటాను, ఫ్రైడ్ రైస్గా అలా. తక్కువ మిగిలితేనేమో మేము అన్నంలో పెట్టుకొని తింటుంటాము, పెరుగన్నంలో కానీ. ఇంకా ఎలాగలా సేల్ చేస్తా కానీ అసలు అయితే మాత్రం పడేయను. పిల్లలైతే తినరు కానీ మేమైతే మాత్రం తప్పనిసరిగా తింటాము. మా ఆయన అయితే మాత్రం అసలు అన్నం పడేస్తే అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే మనం ఇంత రేటు పెట్టి తెచ్చుకుంటున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాము, వేస్ట్గా పడేసుకుంటే ఏమో. ఇంట్లో సరుకులు కూడా అన్నీ ఒక్కొక్కటే అయిపోవస్తున్నాయి. ఇప్పుడు బియ్యం అయిపోవచ్చినాయి. ఇంక ఇంట్లో నూనె అయితే లేదు ప్రస్తుతానికి. ఈ పూట కూర చేసుకోవటానికి మాత్రమే నూనె అయితే ఉంది. కూరకను చట్నీ తిరగమాత వేయటానికి అయితే ఉంటుంది. ఇంకా టీ పొడి కూడా అయిపోయింది. టీ పొడి కూడా ఇవాళ ఒక్క రోజుకే వచ్చింది. ఇంకా టీ పొడి కూడా అయిపోయింది. అన్నీ ఒక్కొక్కటి చిన్నగా వస్తూ ఉన్నాయి. ఉల్లిగడ్డలు కూడా లేవు ఇంట్లో. షాప్లో అయితే 1 కేజీ తెప్పించాను, అవి వాడుతున్నా. ఇంకా ఈ రోజుకైతే 1 గడ్డ కూడా లేదు ఇంట్లో. ఇంకా ఉల్లిపాయ లేకుండా కూర అయితే చేశాను. ఈరోజు కూర ఒకటి చేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ కూరగాయలు లేవు, ఇంకో కూర చేయాల్సి వచ్చింది. ఇంట్లో అయితే ములక్కాయలు ఉన్నాయి. ములక్కాయ టమాటా కూర చేద్దాంలే అని చెప్పేసి అవి తీసాను. అవి తీసేటప్పటికి ఏమైందంటే టమాటాలు లేవు. టమాటాలు కేజీ తీసుకున్నాను, మరిన్ని ఉన్నాయిలే ఫ్రిడ్జ్లో అనుకున్నా. కాకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేటప్పటికి చాలా తక్కువ ఉన్నాయి. మొన్న అయితేనేమో టమాటా రైస్ చేశాను. టమాటా రైస్ చేసేటప్పుడు అయితే మాత్రం అసలు ఆ రోజంతా గందరగోళం, గజిబిజి గందరగోళం అంటారు చూడండి, అలా అయితే ఉంది. అసలు సరిగ్గా వీడియో కూడా తీయలేదు, తీద్దామనుకున్నాను తీయలేదు. ఇంక ఇప్పుడు ములక్కాయల టమాటా కూర అన్నాను కదా, టమాటాలు లేవు, అందుకని చెప్పేసి ఇంకా బీరకాయలు 3 అయితే ఉన్నాయి. ఆ బీరకాయ కూర అయితే చేస్తున్నా. ఈరోజు ఫోన్ కూడా స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంది, వీడియో అనేది తీయటానికి సరిగ్గా రాలే. నవీన్కైతే నిన్న పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేశాను. ఆ పచ్చడి వేసి ఆమ్లెట్ వేసాను. అది వీడియో తీద్దామని ఓపెన్ చేసేటప్పటికి స్టోరేజ్ ఎక్కువగా ఉండి ఇంకా వీడియో అయితే రాలేదు. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసేసి ఇంక ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజు మాకైతే ఈ గారెకంప అంటాం మేము. ఈ గారెకంప ఇవి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుంటారు. అమావాస్య రోజు పెట్టుకుంటారు, మళ్ళీ అమావాస్య వచ్చింది కదా అప్పుడు తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటారు. ఇలా పల్లెటూరు అంటే గేదెలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, ఇంకా వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అలా పెట్టుకుంటారు. ఇంకా గేదెలు ఉన్నా లేకపోయినా సరే మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరు పెట్టుకుంటూనే ఉంటారు. ఇంకా నలుగురితో పాటు నారాయణ అన్నట్టు ఇంకా అందరూ ఏది చేస్తే మనం కూడా చేయాల్సిందే కదా. నమ్మకం ఉన్నా లేకపోయినా ఇంకా అందరు చేస్తుంటారు కాబట్టి నేను కూడా చేస్తూ ఉంటాను. ఎవరన్నా ఒకళ్ళు తీసుకొచ్చినా కూడా అందరికి తల ఒక కొమ్మ అలా ఇస్తుంటారు, ఇంటి ముందు పెట్టుకోండి మంచిదని చెప్పేసి. ఇంకా అందుకని పెట్టేశాను. ఇంకా కాలు దుడుచుకునే బట్టలు ఉతుకుదామని అని చెప్పేసి ఇంకా బట్టలు ఉతికాను. ఆ బట్టలు ఉతికే నీళ్ళల్లో అయితే నానబెట్టేశాను 1 గంట సేపు నాకు ఉతకొచ్చులని. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.